బిగ్ బాస్ లో సీత చీఫ్ అయింది. సీత కిర్రాక్ అన్న, నిజంగా కిర్రాక్. చీఫ్ అయితే పొందిందన్న. మొత్తానికి చీఫ్ కోసం బాధపడ్డది. మనోడు రెడ్డికి తీసుకుపోయి సోనియాకి ఇచ్చినా కూడా నాగార్జునకి అర్థమైపోయింది, అమ్మ గేమ్లో మాత్రం సీత కిర్రాక్ ఉంది. తీసుకుపోయి చీఫ్ నిఖిల్ గాడు ఉన్నాడు, ఇటు సైడ్ అబ్బాయి వెళ్ళిపోయాడు. నిఖిల్ గాడేమో పొద్దాక సోనియాకి అన్నం పెడతాడు, కూడు పెడతాడు. ఇట్లయితే కుదరదని చెప్పేసి చీఫ్ ఏదో మ్యాగీ చేసి సీత అయితే కిర్రాక్ సీత చీఫ్ అయిపోయింది. చూడాలన్న, జెన్యున్ ఆడుతుంది అమ్మాయి, జెన్యున్ ఆడుతుంది. బిగ్ బాస్ మారినట్టే అన్న, ఎందుకంటే సీత దాంట్లో చాలా మంచి మంచి వాళ్ళు నిఖిల్ దాంట్లో జంప్ అయ్యారు కదా. అదే మరి జంప్ కారా అన్న. నిఖిల్ ఏం చేసిండన్న, తెల్లాడితే సోనియా సోనియా వాడు నెగిటివ్ మాట్లాడుతాడు. సోనియా అట్లా ఇట్లా అంటాడు, మళ్ళీ గుడ్డు కావాలంటే సోనియాకి ఇస్తాడు. ఏదైనా కావాలని ఏదైనా ఇచ్చినా కూడా మళ్ళీ సోనియాకి తీసుకుపోయి పెడతాడు. అది జనాలకు అర్థమైపోతుంది. నబీల్ మొన్న అన్నాడు, మళ్ళీ యష్మి కూడా అన్నది, నువ్వు తెల్లారితే నువ్వు నిఖిల్ పృథ్వీ అంటావు, ఆ నిఖిల్ గారు నీ జపం చేస్తాడు, ఇట్లయితే కుదరదు, మనకి ఏం ఛాన్సులు రావని చెప్పేసి విష్ణుప్రియ వీళ్ళందరూ యష్మి అందరు ప్రేరణ అందరు దారి పెట్టారు అన్న. ఇప్పుడు అంతా మంచి ఒక టీం అయింది. ఇక చూడాలా, నాకు తెలిసి యష్మి వర్సెస్ సోనియా అయింది, లేకపోతే ప్రేరణ వర్సెస్ సోనియా అయింది, లేకపోతే నిఖిల్ వర్సెస్ నబీల్ అవుతుంది. కానీ నిఖిల్ గాడు అమ్మో బయటికి రావట్లే. మూడో కోణం ఉంది, అపరిచితుడు మూడో కోణం. కానీ చూస్తూ ఉండి లాస్ట్కి సోనియా కూడా వదిలేసిద్ది, ఒంటరి అవుతాడు. సోనియా వదిలేసిద్ది అన్న ఖచ్చితంగా. ఎందుకంటే సోనియా మొన్న ఏమన్నది, ఈ శుద్ధపూస ఏం చేసిండు, ఈ శుద్ధపూస అన్నం వీడికంటే నేను పోయి అన్నం పెట్టాలంట. శుద్ధపూస అన్నది అక్కడే అర్థం చేసుకోవాలి. ఇది టెంపరీగా మనోడు స్ట్రాంగ్ ఉన్నాడు, టాప్ 5 కంటెస్టెంట్ అని చెప్పేసి ఆడుకుంటుంది. కానీ సోనియాకి కూడా ఇక అమ్మాయి రికగ్నైజ్ కావాలా. మనకి అందరితో గొడవలు అంటే ఉండవు. ఆదిత్య ఓం ఎట్లా ఉన్నదన్న, చాలా బాగా ఇచ్చిందన్న నాకు. ఆదిత్య ఓం సోనియా గారు అన్న మాట నుండి చెప్పు నువ్వు మంచిగా ఆడలేదన్న. మేము ఏం ఆడినావా నువ్వు, వారం రోజులు నువ్వు వెళ్ళిపో. నువ్వేం ఆడినావు అమ్మా, నువ్వేం చేసినావు, నువ్వు ఆడినావా, నువ్వు షార్ట్ వర్క్ చేసినావా, నువ్వు ఆ గుడ్ల గేమ్లో కూడా ఆడే కూర్చొని నేను వస్తే అంట, నువ్వు రావంటే ఏం ఆడలే, ఏం చేయలేమా అదన్న. సోనియా జల్దీ ఎలిమినేషన్ కాదన్న, నాగార్జున సార్ ఉన్నాడు, దేవా బిగ్ బాస్ ఉన్నాడు. అలాంటి కూడా గట్టి పడతలేదు సోనియాకి ఓటింగ్ పడ్డా పడకపోయినా టాప్ 5 ఫిక్స్. నిఖిల్ టాప్ 5 ఫిక్స్. సోనియా మీద మరి ప్రతి ఒక్కరు ఫైర్ అవుతున్నారు అన్న. అసలు నిజంగా వే ఆఫ్ స్పీచ్ అయితే, మాట తీరైతే అసలు వరస్ట్ గేమ్ అన్న. ఫస్ట్ మాట శోభాని లాస్ట్ టైం ఎట్లా ఎలిమినేట్ చేయాలనుకుంటా తప్పించినామో, ఈసారి సోనియాని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాం. కానీ ఆమె చందాలతో మాత్రం ఇద్దరు మొగోళ్ళని ముగ్ధులు చేసింది. ఇక వాళ్ళిద్దరు నుండి బయటకు వచ్చి ఇక వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత అయినా వెళ్ళిపోవాలన్న. అది మణికంఠ యష్మి కూడా పాపం నిజంగా నాకు బాధేసింది. యష్మి కూడా సోనియాని అన్నది కదా, మాటలు అన్న తర్వాత ఏడ్చినప్పుడు వచ్చి అందరు హక్ చేసుకున్నారు ఏడవకని. అప్పుడు మణికంఠ ఇట్లా చూస్తాడు అన్న, అంటే నిన్ను ఎవరైనా హక్ చేసుకోవచ్చు, నువ్వు ఎవరైనా హక్ చేసుకోవచ్చు, కానీ నేను నిన్ను హక్ చేసుకుంటే మాత్రం పోయి బిగ్ బాస్ చెప్తావా నువ్వు అని చెప్పేసి మస్తు బాధపడ్డాడు. యాక్చువల్గా ఆ టైంలో కూడా ఆమె ఏడుస్తున్నప్పుడు మణికంఠ పోయి హక్ చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఆల్రెడీ మనకు వార్నింగ్ ఇచ్చిండు, నాగార్జున గట్టి వార్నింగ్ ఇచ్చిండు, మన వల్ల కాదని చెప్పేసి ఇట్లా చూస్తాడు. వాళ్ళు హగ్గులు ఇస్తా ఉన్నారు. నిజంగా యష్మి చెప్పాల్సింది అన్న, డైరెక్ట్గా మణికంఠ చెప్పాల్సింది వద్దు అని చెప్పేసి ఆగేటాడు. కానీ పాపం అవును, కానీ నిజంగా మణికంఠ ఇంటెన్షన్ అయితే అది కాదన్న. క్లోజ్గా ఫ్రెండ్ లెక్క హక్ చేసుకున్నాడు. కానీ ఖచ్చితంగా ఉంటాడు, టాప్ 5 ఉంటాడు. మణికంఠ, నిఖిల్, సీత, నబీల్ టాప్ 2 ఫిక్స్, తగ్గేదిలే. విష్ణుప్రియ మరి ఎందుకు నబీల్ కూడా అంటున్నారు కదా, నబీల్ని నిన్న సంచాలకులు నామినేషన్ ఇస్తున్నప్పుడు నాకు బోలే గుర్తొచ్చింది అన్న, క్యా అని. నిజంగా బోలే గుర్తొచ్చిండు. నబీల్ కరెక్ట్ పాయింట్ మాట్లాడుతాడు. మాట తీరు కూడా మస్తుంది అన్న, మాట కూడా మస్తు అనిపిస్తుంది. దగ్గర రానియట్లే, అదొకటి మంచి ప్లస్ అన్న. ఎందుకంటే వీళ్ళు ఒకటే హగ్గులు కిస్సులు, వీళ్ళదంతా రొమాంటిక్ అయిపోయింది. కానీ మనోడు దగ్గర కూడా రానియలేదు. టాప్ 5లో ఉంటాడు అన్న, ఖచ్చితంగా టాప్ 2లో ఉంటాడు. విన్నర్ అయ్యే